సిటీ శివార్లోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో పాలన వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. కాగా వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని 2 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే కార్పొరేషన్ లేదా 4 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఎంఏడీకి ఆదేశాలు జారీ చేసింది. వాటి పాలనా కాలం కాగానే ప్రక్రియ ప్రారంభమవుతుందనే చర్చ అప్పట్లో జరిగింది. మరోవైపు అధికార పార్టీలోకి వలసలు పెరుగుతుండగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీల మార్పు తెలిసిందే. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు చెందిన మేయర్లు, చైర్మన్లే ఎక్కువగా ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీంతో ఆ పార్టీలోంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి. పార్టీ మారిన వారితో కలిసి అవిశ్వాస తీర్మానాలు కూడా పెట్టారు. ఇలా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ నెల 25న మేయర్ ఎన్నిక జరగనుంది. నార్సింగి మున్సిపాలిటీలోనూ చైర్మన్పై శనివారం అవిశ్వాస తీర్మానం నిర్వహిస్తారు. దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరుతున్నారు. మరోవైపు టికెట్ కోసం డిమాండ్ పెరగనుంది. దీంతో ఎన్నికలు జరిగితే తనకే టికెట్ కావాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో మంతనాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు కూడా పాతవే ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రస్తుతం ఉన్నవారు మరోసారి కొనసాగేందుకు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ విలీనమైతే ఇప్పుడున్నంత మందికి కాకుండా కొందరికి మాత్రమే ఛాన్స్ రానుంది. ప్రస్తుతం దీనిపైనే నేతల్లో చర్చ జోరుగా నడుస్తోంది. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోగా ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. 2019లో సిటీ శివార్లోని గ్రామాలను కలిపి 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించింది. ఇందులో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేటప్పుడు వచ్చే ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని కూడా ప్రకటించింది. కానీ ఎన్నికలయ్యాక చేపట్టలేదు. గతేడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అనంతరం మళ్లీ 2 నెలల కిందట మరోసారి విలీన ప్రస్తావన కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మాదిరిగా కాకుండా హెచ్ఎండిఏ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరో 8 నెలల్లో ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జీహెచ్ఎంసీలో విలీనం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ చేస్తే గ్రేటర్లోని 6 జోన్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రేటర్ సిటీలో 1 కోటికి పైగా జనాభా ఉంది. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపితే జీహెచ్ఎంసీ జనాభా దాదాపు 2 కోట్లకు చేరే ఛాన్స్ ఉంటుంది.